నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. కేజీ బంగారం ధర కేవలం 20 లక్షలు మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా 22 క్యారెట్స్ బంగారం ధర ఇప్పుడు దాదాపు కేజీ కొనాలంటే దాదాపు 70 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. కానీ కేజీ బంగారం కేవలం 20 లక్షలకే వస్తుంది. అసలు కేజీ బంగారం 20 లక్షలకు రావడం ఏంటి? ఆశ్చర్యపోతున్నారా? ఒక్కసారి అసలు కేజీ బంగారం 20 లక్షలకు ఎలా వస్తుంది ఒక్కసారి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం బంగారం ధరలు 70,000కు అటు ఇటుగా కొనసాగుతున్నాయి. దీంతో అటువైపు చూడాలంటేనే మగువలు భయపడుతున్నారు. అంతేకాదు బంగారం చోరీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో నగలు వేసుకొని బయటకు వెళ్ళాలంటేనే వణికిపోతున్నారు. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇకపై 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారం నగలు వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54% పెరిగాయి. దీంతో నగలు వేసుకొని దొంగలకు ముట్ట చెప్పడం కన్నా ఇక చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చి యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 9 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 20,000 నుంచి 30,000 మధ్య తేడా ఉండే అవకాశం ఉంది. ఇక మార్కెట్ నిపుణులు చెబుతున్నారు కేవలం 9 క్యారెట్ల బంగారం 20,000 ఉండే అవకాశం ఉంటుందంటూ. ఇక ఈ బంగారం పైన దాని నాణ్యతలను ధృవీకరించే ఆల్మార్క్ కూడా ఉంటుందంటూ ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా కేజీ బంగారం 20 లక్షలు అనగానే చాలామంది షాక్ అవుతున్నారు. నేను కూడా మొదట్లో షాక్ అయ్యాను. కానీ కేజీ బంగారం 20 లక్షల్లోనే రాబోతుంది. ఇప్పటికే అంటే 22 క్యారెట్స్ బంగారం ధర దాదాపు 70,000 రూపాయల దగ్గరలో ఉంది. కానీ 22 క్యారెట్స్కు బదులుగా 9 క్యారెట్స్ల బంగారం కేంద్రం ఇక భవిష్యత్తులో తీసుకెళ్లాలని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం 34% ఇక నగల చోరీలు పెరిగినట్టు తెలుస్తుంది. 2021-22 కంపేర్ చేస్తే మహిళలు మగువలు ప్రధానంగా బంగారాన్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. బంగారాన్ని చాలా ఆసక్తిగా ఆభరణాలుగా ధరిస్తూ ఉంటారు. అటువంటి మగువలంతా బంగారం ధరించాలన్నా బంగారం కొనాలన్నా భయపడుతున్నారు. ప్రధానంగా దొంగల చోరీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఇక 9 క్యారెట్ల బంగారాన్ని కొని మగవలు మెడలో వేసుకునే ఆలోచన తెలుస్తుంది. అందుకే ఇప్పటికే ఇక దొంగల చోరీ పెరగడంతో కొత్త 22 క్యారెట్స్కి బదులు 9 క్యారెట్స్ బంగారము మార్కెట్లోకి రానట్టు తెలుస్తుంది. ఇప్పటికే నగల వ్యాపారులతో కేంద్రం మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ 9 క్యారెట్ల బంగారం వస్తే కేజీ బంగారం 20 లక్షలకే వస్తుంది. 22 క్యారెట్స్ బంగారం కొనాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం దాదాపు కేజీ బంగారానికి 70 నుంచి 80 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 9 క్యారెట్స్ బంగారం 9 క్యారెట్ల బంగారం మాత్రము ఒకవేళ మార్కెట్లోకి వస్తే కేవలం తులం బంగారము 20,000. ఒకవేళ కేజీ బంగారం కొనాలంటే ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు ఉంటే సరిపోతుంది. ఇక యథేచ్ఛగా మగువలు ఆ బంగారు ఆభరణాన్ని ధరించొచ్చట్టు ఇప్పటికే కొంత నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. 20 లక్షలకే కిలో బంగారం ఎలా సాధ్యం? ఒక్కసారి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రాజ్ కుమార్తో మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే 2022లో చూస్తే మనకు ప్యూరిటీ అంటే బంగారాన్ని మనం ప్యూరిటీని బట్టి దాని ధర నిర్ణయించడం జరుగుతుంది. సో రైట్ నా ఇప్పుడు మార్కెట్ లో 22 క్యారెట్స్ గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది కదా. సో 22 క్యారెట్స్ గోల్డ్ లో వచ్చేసరికి ఏంటంటే ఆ బంగారం ప్యూరిటీ అనేది 22 టైమ్స్ వరకు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. 24కి వచ్చేసరికి ఏంటంటే రా గోల్డ్ అనమాట. ఆ రా గోల్డ్ లో ఏంటంటే దాంట్లో కలిపేటువంటి మిగతా 7 మెటల్స్ ని గోల్డ్ లో కలిపితే గానీ గట్టిదనం రాదనమాట. సో అందుకని ఆ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనము బిస్కెట్ గోల్డ్ అంటాము. అది వచ్చేసి ఇవాళ మార్కెట్ లో 74,000 రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీరు అన్నట్టుగా 2022 క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక్క చైన్ స్నాచింగ్ లో వచ్చేసరికి 32% అనేది పెరిగిపోయింది. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మీరు అన్నట్టుగా 2-3 తలాల చైన్ వేసుకోవడం, అట్లీస్ట్ ఒక తులం చైన్ వేసుకొని తిరిగినా కూడా సో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తూ దొంగలు ఆ బంగారాన్ని ఎత్తుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో ఏంటంటే మనకు ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా బంగారం అంటే మన ఇండియన్స్ కి చాలా ఇష్టం. సో ఖచ్చితంగా ఒంటి మీద ఎంతో కొంత వీసమే
ఎత్తైన బంగారం ఉండాలి అనేటువంటి ఒక నానుడి చెప్తుంటారు కదా. సో అట్లా అందరూ బంగారం వేసుకుంటారు. సో అందరూ భయపడే పరిస్థితులలో ఏంటంటే కేంద్రం ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది. ఈ ఆలోచన ఇప్పుడు కాదు, 2022లోనే వచ్చింది. సో మనకి ఇప్పటి వరకు 6 ప్యూరిటీలు ఉన్నాయి. 6 రకాల ప్యూరిటీల్ని చేయాలని చెప్పేసి మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బంగారానికి ప్యూరిటీ నిర్ణయించేటువంటి సంస్థ BIS హాల్ మార్కింగ్ అంటాం కదా, ఆ సంస్థకు చెప్పింది 2022లోనే. దాని ప్రకారం ఇప్పుడు మనకు మార్కెట్ లో 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 20, 22, 23, 24 క్యారెట్లలో బంగారం అందుబాటులో ఉంది. సో ఇది కొంత ఎక్స్పెన్సివ్. 14 క్యారెట్లు అయినా సరే అది ఎక్కువ వాడట్లేదు, ఎందుకంటే చాలా మందికి అవేర్ లేదు. బట్ 18 క్యారెట్లు కొంతమంది జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, మేము తక్కువ ధరకే ఇస్తాం, బంగారం ఊరికే రాదు, డబ్బులు ఊరికే రావని చెప్తుంటారు కదా. అట్లాంటి వాళ్ళు వాళ్ళ షాపులలో మనం దుబాయ్ గోల్డ్ కింద చెప్తాం, అది 18 క్యారెట్స్ గోల్డ్ అనమాట, అది వాడుతుంటారు. బట్ అది 18 క్యారెట్స్ గోల్డ్ అని చాలా మందికి తెలియదు, వైట్ గోల్డ్ అంటాము లేదా దుబాయ్ గోల్డ్ అని చెప్తుంటారు. సో ఇప్పుడు కేంద్రం ఏంటంటే, సో గీటు నగలు వేసుకోవడానికి చాలా మందికి మన ఇండియన్స్ కి ఇష్టం ఉండదు. ట్రెడిషనల్ గా మనం ఇండియా ప్రపంచంలోనే 2వ లార్జెస్ట్ వినియోగదారులుగా ఉన్నాం బంగారంలో. కాబట్టి మన ఇండియన్ ట్రెడిషన్ ని, మన కల్చర్ ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం BIS హాల్ మార్కింగ్ సంబంధించి సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు బంగారంలో మనము ఆ బంగారాన్ని ఉన్న పరంగా అంటే ఉన్న క్వాలిటీలో 100% బంగారంలో అంటే 99.99 ప్యూరిటీ అని చెప్తాం కదా, బంగారం అనేది ప్యూర్ గోల్డ్ రూపంలో మనం నగల రూపంలో దాన్ని కన్వర్ట్ చేయలేము. సో అది గట్టిగా ఉండాలి, గట్టిదనం పెరగాలి అంటే మనము సీసము, రాగి ఇట్లాంటివి అంటే కొన్ని రకాలైనటువంటి వెండి ఇట్లాంటి రకాలైనటువంటి 6-7 మెటల్స్ మనం కలుపుతాం. సో దాంట్లో ప్యూర్ గోల్డ్ ఇంత పర్సెంటేజ్ ఉంటది అని చెప్పేది, అంటే 99% ఉంటది అని చెప్పేదే గోల్డ్ కు సంబంధించినటువంటి హాల్ మార్కింగ్ అని BIS కి సంబంధించినటువంటి స్టాండర్డ్లు నిర్ణయిస్తాయి. ఇప్పుడు చెప్పే 9 క్యారెట్ల 9 క్యారెట్స్ కి సంబంధించిన బంగారం అనేది అది ప్యూర్ గోల్డ్ గానే ఉంటుంది. అంటే దాంట్లో బంగారం విలువ అనేది 9% పరిమితమై ఉంటుంది, అది బంగారమే. కాకపోతే దాని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ధర విపరీతంగా విరిగిపోయింది కాబట్టి 22, 24 క్యారెట్ల బంగారం కొనాలంటే 74,000, 75,000 పెట్టాలి. సో బయట చూస్తేనేమో దొంగలు ఉన్నారు. సో అట్లా పొడగొట్టుకోలేనటువంటి వాళ్ళకి తక్కువ క్యారెట్ లో అంటే తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి బంగారాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనివల్ల అది బంగారం అనేది 25,000 నుంచి 28,000 మధ్యలోనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్యూరిటీని బట్టే బంగారం ధర ఉంటుంది. 24 క్యారెట్ల ప్యూరిటీ అనుకోండి 74,000 ఉంటుంది. అదే 9 క్యారెట్ల ప్యూరిటీ అనుకోండి అది 22-20,000కే వస్తుంది. కాబట్టి తక్కువ ధర గోల్డ్ ను మనం బయట వేసుకొని వెళ్ళినప్పుడు ఒకవేళ పోయినా కూడా కొంత ప్రాబ్లం రాదు. అది ఇంకోటి ఏంటంటే మధ్య సామాన్య వర్గాలు కూడా బంగారం వేసుకున్నాము అనేటువంటి ఒక అది వస్తుంది అనమాట, ఆ గొప్పతనం వస్తుంది. సో అందుకని 9 క్యారెట్ల ప్యూరిటీ ఉండేది హాల్ మార్కింగ్ అంటాం అనమాట. 9 క్యారెట్ల ప్యూరిటీ ఉండేదాన్ని కూడా మీరు చెప్పారు నమ్మకం ఎలా అని. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నియమ నిబంధనలు రూపొందించింది, బంగారం క్వాలిటీ అనేది దాని మీద స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలని. ఇప్పుడు మనం మన ఊర్లలో ఏం చేస్తాం, జనరల్ గా మనం బంగారం బిస్కెట్ కొనుక్కొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అక్కడ అతను ఏం చెప్తాడు, కేంద్ర ప్రభుత్వం BIS నామ్స్ ప్రకారం 22 క్యారెట్లు అంటే 22 క్యారెట్లు ఉండే విధంగానే నామ్స్ పాటిస్తారు. దాని మీద హాల్ మార్కింగ్ అనే ఒక సింబల్ ఉంటుంది. ఒకసారి హాల్ మార్కింగ్ వేశారు అంటే ఒకవేళ బంగారంలో తేడా వస్తే ఖచ్చితంగా దానికి శిక్షలు కూడా ఉంటాయి. సో ఒక మంచి షోరూమ్ లో వెళ్ళి హాల్ మార్కింగ్ 24 క్యారెట్స్ కి హాల్ మార్కింగ్ వేసేసి దాంట్లో బంగారం క్వాలిటీ లేదనుకోండి, ఆ షాప్ అతన్ని శిక్షిస్తారు, ఆ షాప్ లో ఉన్న బంగారాన్ని సీజ్ చేస్తారు. కాబట్టి ఆ క్వాలిటీ దగ్గర ఎక్కడ కూడా తగ్గదు. అందుకనే గవర్నమెంట్ 9 క్యారెట్ల బంగారానికి సంబంధించి ఒక హాల్ మార్కింగ్ చేయాలని నిర్ణయించింది. బయట మార్కెట్లలో 9 క్యారెట్ల బంగారం మేము ఇస్తున్నాం అంటారు, బట్ హాల్ మార్కింగ్ అనేది కంపల్సరీ అనమాట. బంగారం యొక్క నాణ్యత చెప్పేదే హాల్ మార్కింగ్. అది కేంద్ర ప్రభుత్వము దానికి కొన్ని నియమ నిబంధనలు, నిర్దేశకాలను రూపొందించింది. హాల్ మార్కింగ్ చేశారు అంటే అది ఖచ్చితమైనటువంటి బంగారం అనమాట. ఆ హాల్ మార్కింగ్ ని తీసుకెళ్లి మీరు ఏ జ్యువెలరీ షోరూమ్ లోకి వెళ్ళినా కూడా, సపోజ్ వాళ్ళు ఒక బంగారం తులంగా ఉన్నారు, సో దాని మీద హాల్ మార్కింగ్ లేని బంగారం తీసుకెళ్లి మనం చూపించినప్పుడు వెంటనే వాళ్ళు షాప్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కరిగించేసి ఇది బంగారం, దీంట్లో క్వాలిటీ లేదు, మీకు 20,000 వచ్చే దగ్గర 10,000 వస్తుంది అంటారు. బట్ అదే హాల్ మార్కింగ్ ఉన్న బంగారం 9 క్యారెట్స్ కనుక మనం కొన్ని దాన్ని విక్రయించాలనుకుని మళ్ళీ షాప్ లోకి వెళ్ళినప్పుడు దాని మీద హాల్ మార్కింగ్ ఉంటుంది. వెంటనే హాల్ మార్క్ రీడర్ ఉంటుంది, హాల్ మార్క్ రీడర్ యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా గుర్తించి ఇది పూర్తిగా క్వాలిటీ ఉందని మనకి ఎంతైతే మొత్తంలో బంగారం కొంటామో ఆ రోజు ఉన్న ధర ప్రకారం చెల్లిస్తారు. అంటే అది ఖచ్చితంగా హాల్ మార్కింగ్ అయి ఉండాలి. హాల్ మార్క్ లేని బంగారాన్ని 9 క్యారెట్లను బయట అమ్మిందాన్ని కొనకూడదు. ప్రజలు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఖచ్చితంగా హాల్ మార్కింగ్ ఉన్న బంగారాన్ని కొనుక్కోవాలి. ఆ హాల్ మార్కింగ్ ఉన్న బంగారంకి నాణ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ నగ గాని అది చేయబడి ఉంటుంది. కాబట్టి హాల్ మార్కింగ్ ఉన్నదాన్ని కొనుక్కోవాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్స్ దానికి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కి చెప్పింది. 9 క్యారెట్స్ కి ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలి. మనం ఈ మధ్య కాలంలో మన బంగారం పోయినా కూడా మనం ఇంచుమించు అట్లాగే ఆలోచిస్తాము. సో జనరల్ గా ఒక సైకలాజికల్ ఫినామినా అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 2 తులాల చైన్ ఉంది, నేను మెడలో వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాను, ఒక చైన్ లాగేసుకొని వెళ్ళిపోయాడు. సో నేను 2 తులాలు అంటే ఇప్పుడున్న ప్రకారం దగ్గర 1,50,000 వరకు నేను డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదే 9 క్యారెట్స్ గోల్డ్ కనుక మన మెడలో ఉండి దురదృష్టవశాత్తు మన మెడలోంచి ఆ చైన్ పోయింది అనుకోండి,
సో కంపేర్ చేయండి, అంటే 50% కంటే తక్కువ మొత్తంలో డబ్బు పోతుంది కాబట్టి బాధ అనేది ఉంటుంది బంగారం ఏదైనా సరే. బట్ కొంత అంటే కొంత మనకు ఆ బాధ అనేది తగ్గుతుంది. సరే మరి ఇంకోటి 9 క్యారెట్స్ కొనుక్కోవచ్చులే అనుకునేది ఒక ఫినామినా. బట్ ఇంకొక వైపు ఏంటంటే ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగింది కాబట్టి దొంగతనాలు పెరిగాయి. సో బంగారం రేటు విపరీతంగా పెరిగింది కాబట్టి వాళ్ళు అదనుగా ఏంటి, కొంచెం లేడీస్ అట్లాంటి వాళ్ళు, వీక్ గా ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళని చూసి లాగేసుకొని వెళ్ళిపోతున్నారు. అదే బంగారానికి పెద్ద వాల్యూ లేదు, బంగారం రేటు తగ్గింది అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ప్లాటినం వేసుకున్న వాళ్ళను లేకపోతే ఇంకో రకంగా దొంగతనాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పట్లేదు, బట్ 32% నుంచి కనీసం ఒక 10%, అట్లీస్ట్ 5% తగ్గడానికి ఒక స్కోప్ వచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు 22లో ప్రవేశపెట్టినప్పుడు కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1-2 months లోనే దీనికి సంబంధించి అంటే ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ అనేది ఒకటి ముంబై కేంద్రంగా ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే కేంద్రాన్ని రిక్వెస్ట్ పెట్టారు ఏంటంటే, సో ఇలాంటి ఒక 9 క్యారెట్ ప్యూరిటీ లో కూడా తీసుకొస్తే అంటే బంగారం ఇక్కడ వాళ్ళ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే 9 క్యారెట్స్ తీసుకొస్తే గనక 24 క్యారెట్ 74,000 80,000 పెట్టి కొనని వాళ్ళు ఏం చేస్తారు, ఆ 9 క్యారెట్స్ బంగారం కొనుక్కుంటారు. ఇప్పుడు నా దగ్గర 10-20,000 ఉంది, సో కాబట్టి నేను ఒక 9 క్యారెట్ బంగారం కొనుక్కున్నాను. అట్లా 2 లాభాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీ, మార్కెటింగ్ పరంగా పెరుగుతుంది, ఇంకోవైపు క్రైమ్ తగ్గుతుంది. కాబట్టి ఈ 2 వైజ్ వర్స అసోసియేషన్లు కలిపి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకి ఒక నోట్ చేయడం జరిగింది. మేబీ 1-2 months లో దీనిపైన ఒక క్లియర్ విజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.